శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 7వ సర్గము ప్రారంభం. ధీశాలి అయిన ఆంజనేయ స్వామి రావణుని మహాభవనంలో ప్రవేశించారు. మహా అంతఃపురంలోని గృహములు వైడూర్య ఖచితములై బంగారు కిటికీలతో ప్రకాశిస్తున్నాయి. అవి పక్షులతో కూడినవై విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ వర్షాకాలపు మేఘముల విలసిల్లుతూ ఉన్నాయి. ఇక్కడ కవి కోకిల అయిన వాల్మీకి గృహములు మేఘములతోనూ, బంగారు కిటికీలు మెరుపులతోనూ, వైడూర్యములు పక్షులతోనూ చక్కని ఉపమానంతో మనకు వర్ణించారు. పర్వతాకార సదృశ్యములైన ఆ గృహములలో హాయిగా కూర్చొనడానికి అనువైన వివిధములైన గదులు, శ్రేష్టతమములైన శంఖ ఆయుధములు, ధనుశ్శాలలు, మనోహరములై విశాలములై ప్రకాశించే చంద్రకాంత శిలలు ఆంజనేయుడు సందర్శించారు. ధనకనక వస్తువాహనాది సకల సంపదలతో తొలతూగుతూ సురాసురుల ప్రశంసలను అందుకుంటూ ఏ విధమైనటువంటి లోటు లేక రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకునేటువంటి ఆ గృహములను మారుతిగాంచినారు. రావణుడు గట్టి పూనికతో మయుడు అని పేరు కలిగిన ఒక శిల్పిని తీసుకొని వచ్చి స్వయముగా నిర్మించనా అన్నట్లు ఉన్నది. భూతలమునంది సర్వగుణోత్కృష్టమై అనేకమైనటువంటి ప్రాసాదములు కపివరుడు గాంచినాడు. పుష్పక విమానమును సందర్శించారు మారుతి. ఝుమ్ అనేటువంటి నాదం. ఓహో, ఏమి ఈ విమానం! ఆంజనేయ స్వామి పుష్పకము అని పేరు కలిగిన విమానాన్ని విన్నారే కాని ఇంతవరకు చూడలేదు. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది. బంగారము వలె కనులు మిరుమిట్లు కొలుపుతున్నది. నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుని యొక్క స్థాయికి తగినట్లుగా విరాజిల్లుతున్నది ఆ పుష్పక విమానం. కాంచన చారు మనోహర తేజము ఆ విమానము. వివిధ పుష్పఫల వన సంకీర్ణము ఆ విమానము. రావణ గుణ గణ బలాను రూపము ఆ విమానము. దివి నుండి భువికి దిరిగిన స్వర్గము ఆ విమానము. నానావిధ రత్న పరికీర్ణమై అనేకమైన వృక్షముల పూలతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరిశిఖరముల వలె ఆ దివ్య విమానం శోభిస్తున్నది. అత్యంత శోభలతో అలరారుతున్న ఆ పుష్పక విమానం మెరుపు తీగల వంటి నారీరత్నములచే కూడినదై విద్యుల్లతాయుత మేఘముల వలె ప్రకాశిస్తున్నది. అందరిచేత సేవింపబడుతున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానముల వలె ఈ పుష్పక విమానం శోభిల్లుతున్నది. చంద్రాది గ్రహములచే శోభిల్లుతున్న ఆకాశము వలె ప్రకాశిస్తున్నది ఆ విమానం. నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై పర్వత శిఖరముల వలె విలసిల్లుతున్నది ఆ విమానం. చిత్ర విచిత్రముగా కూడియున్న మేఘరాశి వలె రాజిల్లుతున్నది. అట్టి విమానాన్ని చూచారు. ఓహో, ఏమీ ఈ విమానం! నేలను తాకక నిలచి ఉండునది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది. రావణ గుణగణ బలాను రూపమైనది. దివి నుండి భువికి జారిన స్వర్గమది. పుష్పకముపై పెక్కు దృశ్యములు చిత్రింపబడి ఉన్నాయి. చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు విరాజిల్లుతున్నాయి. పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, వాటిపై కేసర పత్రములు విరాజిల్లుతున్నాయి. ఏమి ఈ చిత్రీకరణ! పుష్పక విమానముపై చిత్ర విచిత్రమైన గృహములు స్వచ్ఛమైన కాంతులతో విరజిల్లుతున్నాయి. ఏమది? విమానములోనే అనేక గృహములా? ఓహో, ఏమీ ఆశ్చర్యం! సరస్సులు రంగురంగుల పూలతో శోభిల్లుతున్నాయి. పద్మములు కింగిల్కములతో రాజిల్లుతున్నాయి. చిత్రింపబడినటువంటి కొలకులు అత్యద్భుతం. ఆహా, ఆనందకరం! కపిశ్రేష్ఠుడు సందర్శించిన ఆ విమానము పేరే పుష్పకం అనేటువంటి పేరుతో వర్ధిల్లుతున్నది. అది రత్నకాంతులను దశ దిశల విర్రజుమ్ముతున్నది. ఆకాశమునకు ఎగిరిపడుతున్నటువంటి విధంగా ఆ విమానం ప్రకాశించింది.
అక్కడ కలిగిన ప్రాసాదములన్నిటికంటే ఇది అత్యుత్తమమై శ్రేష్టమై అన్నిటిలో ఉత్తమమైన శ్రేణికి చెందినదిగా ఆంజనేయ స్వామివారికి దర్శనమిచ్చింది. దానిలో వైడూర్యములతో వెండితో పగడములతో చెక్కబడిన పక్షులు, వివిధములచే చిత్ర విచిత్రములైనటువంటి సర్పములు, చక్కని అవయవ సంపద కలిగిన ఉన్నత జాతి గుర్రములు ఆ విమానమునందు రూపొందింపబడినవి. ఆ విమానము చూడ ముచ్చట కులుపుతున్నది. చక్కని ముఖములు, మంచి రెక్కలు కలిగిన పక్షులు చెక్కబడి ఉన్నాయి. ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలతో పంచబడి వంకరలు వంకరలుగా తిరిగి ఉన్నాయి. ఆ పక్షములపై పగడముల పూలు, బంగారు పుష్పములు ముద్రింపబడి ఉన్నాయి. ఆ పక్షులు సాక్షాత్తు మన్మథ సహాయకుల వలె మనోహరంగా చిత్రితములై ఉన్నాయి. ఆ భవనం లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములు ధరించి పద్మసరస్సున విరాజిల్లుతున్నట్లుగా శోభించింది. పుష్పకమందు మహాభవనం. ఓహ్, ఏమీ ఈ విచిత్రము, ఏమీ ఆనందం! లక్ష్మీదేవి శోభ కనబడుతూ ఉంటే ఇరువైపుల నుంచి లక్ష్మీదేవి మధ్యలో ఉండగా తొండములు చాచి ఏనుగులు అమ్మవారి మీద పాల అభిషేకం చేస్తున్నట్లుగా ఈ దివ్యమైనటువంటి భవనం మనోహరంగా ప్రకాశించింది. ఆ ఏనుగులు తమ తొండములతో తామరపూలను ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకం చేస్తున్నారు అన్నట్టుగా ఈ భవనం శోభిల్లింది. పద్మకేసరములు ఏనుగుల శరీరములపై రాలి ఉన్నాయి. పర్వతము వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుతూ ఆ గృహం అంటే పుష్పకం అన్నమాట. ఆ పుష్పకంలో ఇవన్నీ ఉన్నాయి. హనుమంతుడు చూచి ఆశ్చర్యచకితుడైనాడు. ఏమి ఈ విమానం నేలను తాకక నిలచి ఉంటుంది అంటే దేవతా చిహ్నములైనటువంటివి భూమ్యాకర్షణ శక్తికి అతీతంగా ఉంటాయి అని శాస్త్రం పలుకుతున్నది కనుక భవనాన్ని మరొకసారి చూశారు. విమానాన్ని గిరగిరగిరగిరగిరగిర తిరిగారు ఆంజనేయ స్వామి ఆనందం కలిగి. రావణునిచి పరిపాలింపబడుతున్న అందరి మన్నలలు అందుకుంటున్న ఈ లంకాపురిలో ప్రవేశించి సంచరించడానికి ఉద్యుక్తుడైనాడు స్వామి. పరమ పూజ్యమై, శ్రేయోదాయకమై, ఆనందభరితమై, శ్రీరాముని సద్గుణ ప్రభావముచే జయింపబడిన బలము కలిగినటువంటిది, అల్లెత్రాడుగా ప్రకాశించేటువంటిది, శౌర్యమునకు చిహ్నమైనటువంటిది ఈ భవనమా అన్నట్లుగా ఉన్నది. అంటే రాముని యొక్క బలము ఎంత గొప్పగా ఉన్నదో దరిదాపుగా అంత గొప్పగానే ఉన్నదట. కానీ ఇలాంటి ప్రదేశం చూచినటువంటి మహానుభావుడు జానకీదేవి కనపడకపోవడంతో విచారగ్రస్తుడైనాడు. ఆనందము ఒక పక్కన, దుఃఖము వేరొక వంక ఆంజనేయుని హృదయంలో పెనవేసుకుంటున్నాయి. ధర్మ మార్గానువర్తి, ప్రజ్ఞాశాలి, మహాధైర్యవంతుడు, సూక్ష్మబుద్ధి కలిగినటువంటి హనుమంతుడు నిశ్చయబుద్ధితో అంతటా సంచరించి సీతకై వెతకడం మొదలుపెట్టారు. జానకీదేవి కనపడలేదు. మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధములుగా మహానుభావుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 7వ సర్గము సమాప్తము.